హాయ్ ఫ్రెండ్స్, నేను మేకం కిరణ్. మీకు మరిన్ని ఒగ్గు కథ అప్డేట్స్ కావాలనుకుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాదపురం లోపల అటువంటి వెంకటరెడ్డి సత్యమ్మ భార్య భర్తలు ఎప్పుడు మరణమైపోయానో ఆ కొడుకు అప్పిరెడ్డి అటువంటి ఏనాటికైనా గాని ఓ బామ చిన్నదాన ఆగో ఆడళ్ళ గుర్తు ఆడళ్ళ ఇరుకనా చెల్లె పైలమమ్మ నీ చేతులు పెడతన్న కచ్చిని కాడికి పోతున్నా ఆగో నా తమ్ముడు చిన్నోడు అనగా అటువంటి బడికి పోతున్నాడు. నా ఆరుగురు తమ్ములు తీసుకొని ఆగో తండ్రి లేని రాజ్యం ఆగమైతది. ఆగో ఎవరు చేసే పని వాళ్ళు చెయ్యాలని అంటారు. రాజు లేని రాజ్యం లంగ రాజ్యం దొంగ రాజ్యం అంటారు. ఆగో అటువంటి నేను వెళ్ళిపోతున్నా నా చెల్లె పైలవాని భార్య చేతులు పెట్టి అప్పిరెడ్డి మహారాజు బుద్ధులు జ్ఞానాలు చెప్పి ఆగో కచ్చరి కాడికి వెళ్ళిపోతున్నాడు అప్పిరెడ్డి. సిన్నోడు రత్నాకర్ రెడ్డి బడికి ఎప్పుడు వేయిండో ఆగో ఏడేడు మేడల్ల కల ఏడు మిద్దెల్ల నీలమ్మ ఏమో వేసింది. ఆగో ఆడి బిడ్డను బాబగట్టెనయ్యో అబ్బా నా అత్తమామ తెచ్చిండ్రు. ఆడి బిడ్డను తీసి నా చేతులు పెట్టే ఆడి బిడ్డను అనగనేవి నా చేతులు పెట్టిండ్రా అని బిడ్డను చేత పట్టేవో దేవుడా, బిడ్డను చేత పట్టేవో దేవుడా, బిడ్డను చేత పట్టేవో దేవుడా, బిడ్డను చేత పట్టేవో దేవుడా, ఆడి విల్ల ఒక మాట ఓ దేవుడా, ఆడి విల్ల ఒక మాట ఓ దేవుడా, ముఖం చూసినది నీలవాతి, ముఖం చూసినది నీలవాతి, అయ్య రమణ రామన్న రామ 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 రామన్న రామ రామ రామ, మనసులోన మాటలు రావో దేవుడో, మనసులోన మాటలు రావో దేవుడో, ఓరి ఎట్ల గోల ఉన్నాయి రా నారాయణ, ఎట్ల గోల ఉన్నాయి రా నారాయణ. నా యొక్క అత్తమామ దచ్చిపోయిండు నా భర్త శల్య బైలవని చెప్పుతున్నాడే. ఈ పొల్ల పుట్టింది అత్తమామ దచ్చిండ్రంటే నా ఇంట్లో పెరిగితే పెరిగి పెద్దదైనాక తర్వాత మరి ఎవరు సాదాలి, ఎవరు వెంచాలి, ఎవరు గడగాలి, ఎవరు గాలి ఇయ్యాలి. అటువంటి మొక్క ఇవ్వంగంది మానవి వంగున అన్నారు. మొలకప్పుడే పీకెత్త పోతుంది పోరి పాడవాడ. ఇంకా రోజులు ఎక్కువైతే ప్రేమలు ఎక్కువ కలుగుతాయి నా భర్తకు. ఈ పిల్లని ఎవరు చూడకుండా మంచిల్ల బాయి కాడికని పోతా ఆ బాయిలో ఈ పోరినే సత్తా. నా మొగుడు చెల్లెటి వేయిందా అని అడిగినట్టే ఉంటే నీ చెల్లెను తొట్టల్లో వండబెట్టినా ఏమో జరిగిందో నాకు తెలియదు. ఓ మాట అంటే ఏడవయిందో అన్నాడు, ఓ దెబ్బ కొడతాడు సప్పుడాక ఉంటాడు. ఆగో నా యొక్క మరుదులు ఎన్ని రోజులకున్న వాళ్ళకు పెళ్లి అయ్యే పేరంటం అయ్యే వాళ్ళు గట్టనే పిచ్చోళ్ళు అయిపోతారు. ఇక ఇదంతా నాకే అవుతుంది. ఆగో అటువంటిదంతా నాకే అవుతుందా అని కడుపు లోపల కపడం పెట్టుకున్నది పాపి నీలమ్మ. నా అత్తమామ ముసల్తనానికి దసర్రైకి అన్నట్టు ఆగో కన్నా చేతులు పెట్టిండ్రు. ఎవరి గండం ఎవరి పిండం ఎవడు సాదాలి, ఎవడు గడగాలి, ఎవడు గాలి ఇయ్యాలి. ఆగో నా అక్క పిల్లల నా చెల్లె పిల్లల నా పెద్దవ బిడ్డన నా చిన్నవ బిడ్డన నేను కొడుకొచ్చిన కోడలు దాన్ని. ఇగో నాకు అటువంటి నా తల్లిదండ్రి ఏమన్నారు, నా బిడ్డో నీలవతి నువ్వు అటువంటి అమాసం ఆదివారం నాడు పుట్టినవు నా బిడ్డ నీలవతి. ఆగో తండ్రి రారాజాట వెంకటరెడ్డి అన్న కొడుకు అప్పిరెడ్డి రాజు ఆనందంగా ఉన్నాడు బిడ్డ అని 1000 ఎకరాల భూమి ఉన్నది నా ఇంట్లోకు. నన్ను ఈ ఇంట్లోకు దార పోసిండ్రు. ఈ ఇంటికి వచ్చిన కాంచెల్లి ఏమన్నా సుఖపడతానని ఏమన్నా అయిపడతానని మీకెవరు తెలుస్తలేదా? ఆ 6 కొడుకులు అనుకున్న నేను వచ్చినాక మళ్ళా కొడుకు ఉట్టే మళ్ళా అటువంటి బిడ్డ ఉట్టే ఆ 7 వాళ్ళు ఏడిసినట్టు ఉంటాయి. ఎట్లయినా మంచిదే. ఇక 7 వాళ్ళ సంగతి తర్వాత ఉన్న పోర్ని కథ వేసినట్టయితే ఈ పొల్ల పెరిగి పెద్ద వెళ్ళినాక ఎన్ని లక్షలు కొంటవద్దు, ఎన్ని కోట్లు కొంటవద్దు, ఎవరి గండవు ఎవరి పిండవా అని కడుపు లోపల కపడం పెట్టుకొని ఆగో రంక నేర్చినాడు బొంక నెరవాల, బొంక నేర్చినాడు రంకు నెరవాల, రంకు వేసి బొంక నెరవపోతే ఆడదాని బతుకంత కొంకనక్కల పాలో అన్నారు. ఇగురవన్నీ ఉండాలి, ఈ పన్న గట్టిగా ఉండాలి. ఇగురవు తోటి 20 మంది సాధిరాడు పని చేసి 10 మందిని కూడా సాధలేదాట. భర్త ముందట్నేమో నాదా నీ చెల్ల కాదు నా చెల్ల అనుకుంటానని మీది మాటలకు మిండని చిన్నాయనని పిలిచినట్టు మీది మాటలు మాట్లాడింది నీలమ్మ.
కొంగులో వేసుకొని బిందె చేతులు పట్టుకొని చిల్ల బాయి కాడికి పోతున్నది పవకారి నీలమ్మ మన పండున్నది ఉయ్యాలో కోరితేవన్నత్తునా ఉయ్యాలో 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 ఊరు బందుకున్నది మన చిల్ల బాయి బాయి కాడికి వస్తూనే ఉన్నది బాయి కాడికి వచ్చిన అడవిలో రెండు గల్లు రోజేతులు పట్టేనా బాయిలో బాగా ఎత్తనం ఉన్నది ఆ బాయి లోపల అడవిల్ల నాయన కైలాసవంతరా వైకుంఠవంతరో నాగాలోకము నట్టు వేసరా భూలోకమంతరా దేవదేవుడు కళ్ళ చూసేనా అభయ ఆంజనేయుడు కళ్ళ చూసిండు అభయస్తము చూపుతున్నాడు నా తల్లి అటువంటి అంజలి దేవి నువ్వు ఒక పుట్టిదాని లెక్క ఇన్ని రోజుల బట్టి బాధపడ్డవు భూలోక నగరం లోపల సత్యవంతురాలు సత్యవ కడపలో ఉడతానన్నవే నీకు బాధ కలిగింది తల్లి నువ్వు బతకాల బతికి బట్ట కట్టన్నా అని అభయ ఆంజనేయ స్వామి అభయస్తాము దూపన పెట్టేనా బాయి లోపల వేసి ఏర్పడకుండా ఇంటికి వచ్చింది పాపి నీలమ్మ కోడి కూసింది పీడ వాసింది ఆడబిడ్డను తీసుగా బాయిల వారేసిన మొత్తం నాదే అని మురిసిపోతున్నది దాని దౌడల్ల పొగదురా ఆ నీళ్ళ లోపల బాయికి లోపల పువ్వుల తేలింది ఆ బాలంజమ్మ భగవంతుని స్వరూపురాలై అమ్మవారు బాయి లోపల ఎలంగా బాయి లోపల క్యావు అని క్యావు కీకలు పెడితే ఆ తల్లి సంగతి బాయి కాడ ఉండంగా అదే ఊరి లోపల వాళ్ళకున్న ఈ సమరచ్చమంద పనిగాచమంద ఆగో అటువంటి ఆవుల కాస్తే మల్లన్న ఆవుల కొట్టుకొని పట్టవాటిని ఆవుల కొట్టుకొని పోయిండు
ఎండకల పెండలు కొడతానే ఎర్రటి ఎండల్లో వచ్చిన ధూపమాగైతుంది అన్నం లేకుంటే మానవుడు 6 నెలలైనా బ్రతుకుతుంది కానీ నీళ్లు లేకపోతే ఒక్క నిమిషం అన్న బ్రతకలేడు నేను బాయి కాడికి పోయి కొన్ని నీళ్లు తాగేస్తా అని మందగాస్తే మల్లన్న ఆవుల కొట్టుకుని వచ్చినోడు అదే బాయి బయటికి బయలుదేరి వస్తున్నాడు మందగాస్తే మల్లన్న ఎట్లా వస్తున్నాడు బాయి బయటికి పున్నావ నిండు ఉన్నావా రాజు వల్లేలో నరెడ్డు వల్లేలో పున్నావ నిండు ఉన్నావా రాజు వల్లేలో నరెడ్డు వల్లేలో తల్లి గన్నదేల నాగదేవి బాయి లోపల నిన్నెవలేసిండ్రే విటో సాధనేక నీ తల్లి సాధనలో పోయింద ఏదనేక నీ తల్లి ఏ రాజ్యం పోయనమ్మ లంగై కన్నలా దొంగై కన్నల బాయి లోపల నిన్నెట్ల వరేసిందే బిడ్డ నా బిడ్డ బంగారు బొమ్మలే పూసిన బంతుల నువ్వు ఉన్నావు ఎవరు నిన్ను కన్నరే బిడ్డ నీళ్ళ వారేసి ఏ తల్లి కన్నదమ్మ ఏ తల్లి కన్నదమ్మ ఎలనాగా దేవాగా ఏ తల్లి కన్నదమ్మ ఎలనాగా దేవాగా ఏ తల్లి కన్నదమ్మ ఏ తల్లి కన్నదమ్మ ఏ తల్లి కన్నదమ్మ ఎలనాగా దేవాగా ఏ తల్లి కన్నదమ్మ ఎలనాగా దేవాగా ఏ తల్లి కన్నదమ్మ నినగన్నా నీ తల్లి నినగన్నా నీ తల్లి బాయిలో నా ఏసేనా నినగన్నా నీ తల్లి బాయిలో నా ఏసేనా నినగన్నా నీ తల్లి నినగన్నా నీ తల్లి బాయిల వారేసి కంసాల తింటెట్ల తింటుంది మసాలి ఎట్లా పోతుంది ఆహా సాదరే నీ తల్లి సాదుల్లా ఓయేనా సాదరే నీ తల్లి సాదుల్లా ఓయేనా సాదరే నీ తల్లి నా బిడ్డ గింత ముద్దు
రాజా మన మల్లె తోటల్లో మంచిల బాయి లోపల ఎవరో అడవిలను వారేసింది ఏ తల్లి కన్నదేనా దేవత బంగారు బొమ్మల బిడ్డ ఉన్నది తండ్రి ఈ ముచ్చట నీ తోడి చెప్తామని వచ్చిన అది లంగ ఈ కన్నదో దొంగ ఈ కన్నదో సాధలేక బాయిలో వారేసిందో పూసిన బంతోలు ఉన్నదా బిడ్డ ఇక్కడ ఏ దొంగ ముండో పారేసిందో ఏ దొంగ ముండో ఏ లంగం ముండో సాధగా అంది ఆ బావి లోపల వారేసింది అన్ననే ఉన్నదంటున్నావా నువ్వు రాజాపరాజును యోధాన యోధునివి పరమ పావన చక్రవర్తివి అన్ని తెలిసిన విద్వాంసుని తండ్రి విద్యల్లో ఆరితేరిన వాడివి రామాయణం భాగవతం భారతం అన్ని తగినవు తండ్రి నడువు తండ్రి నువ్వు యోగాలు ఎత్తావు నాయన సరే మంచిది నా కొడక నీకన్నా ఎక్కువ నాకు ఎవ్వరు ఉన్నారు నాకన్నా ఎక్కువ నీకు ఎవ్వరు ఉన్నారు కొడక ఇప్పుడే బాయి కాడికి పోదాం రమ్మ అని వాళ్ళందరూ కలిసి బాయి కాడికి రావతన ఉన్నారు బాయి కాడికి రావతన ఉన్నారు సొంత మామ ఓరంత గుమ్మడి చక్కని యువరాజనట ఓరంత గుమ్మడి చక్కని అప్పిరెడ్డి ఓరంత గుమ్మడి ఎడవాత ఉన్నారమ్మ ఓరంత గుమ్మడి బాయి ఉన్న వేడికాట ఓరంత గుమ్మడి వాళ్ళు ఏడ వచ్చినారు ఓరంత గుమ్మడి బాయి కాడికి రారానే వస్తీరి బాయి కాడికి అప్పిరెడ్డి మహారాజు ఎప్పుడు అగో చూడు చూడవయ్యా పిల్లకి కూతలు పెడతాను చూడు అనంగా చూసవద కల్లా అగో తోడబుట్టిన చెల్లె తలకు తలకున మెరుస్తున్నదవ్వా చెల్లెను చూసినాడు మహారాజు అనే నారాయణ గుండెలకు వెల్లువానే నమ్మరాలో గుండె తల్లు అన్నది గుండెలకు వెల్లు అన్నయ్య నా చెల్లె అందవ్వా ఈ బాయి కాడికి నువ్వు ఎట్లా వత్తివి చెల్లె ఈ బాయి లోపల నువ్వు ఎట్లా పడుతువా అని చెల్లెను చేతబట్టే నారాయణ చెల్లెను చేతబట్టే ముద్దు పెట్టినాడు మహారాజు ఆడబిడ్డలంటే సామాన్యులు గారు 10 లక్షలు ఉన్న పశు కుంకుమ అంటారవ్వా 60 లక్షలు ఉన్న ఆవులాగలంటోళ్ళు అంటారు దొడ్డి రావులు ఉన్న దోరావులాంటోళ్ళు అంటారు 80 ఆమడవైన ఎన్ను గాను రాదు 90 ఆమడవైన తోడ పుట్టిన తోడ దొరకదంటారు 40 ఆమడవైన గాని నడక దొరకదో అని అంటారు నా చెల్లె ఈ బాయి కాడికి వచ్చి బాయి లోపల నువ్వు ఎట్లా పడ్డవు నా భార్యకి ఇంత భయం లేకుంటున్నదా అయ్యా ఎవతి వారేసిందో అది పాయ చేసింది ఎవతో దాని ఒక కడుపు కాల ఎవతి వారేసిందో దాని మొగని మోల్దారం పుట్టుకనది ఎంప పుట్టుకని తెంపుడు కాదు కొడుకు నువ్వు ఏగిర పడకున్నా ఏగిర ఎవతి వారేసిందో దాని మోల్దారం దానికి మొల్దారం లేదురా దాని మొగడికి మొల్దారం ఉంటది దాని మొగని మోల్దారం ఎంప ఎవతి వారేసిందో ఏ లంక వారేసిందో ఏ దొంగ ఉండ వారేసిందో కనక వారేసిందో కనిపారేసిందో కొడుక నువ్వు ఎవరు వారేసిండ్రో దాన్ని తిట్టకు వాళ్ళ భర్తను తిట్టకు నువ్వు ఎవరిని తిట్టకు భర్తను తిడితే ఏం తిట్టానంటే కొడుక తిట్టద్దు కదా అంతే అక్కడ మీనింగ్ రాదు డూప్లికేట్ రాదు డూప్లికేట్ రాదు నేను కాదు కానీ కొడుక ఇక పోదందా మన ఇంటికి ఎవరింటికి మా ఇంటికి నేను మంద కొట్టుకున్నా మంద పోతే నేను చూస్తానా మంద కొట్టుకొని మంద కొట్టుకుంటే నువ్వు వెళ్ళిపో నేను ఇంటికి పోతా నువ్వేం బాధపడకు నువ్వు అయితే ఆ బిడ్డతో సాటింపు చేసి వాళ్ళ చేతిలో పెడతావా వాళ్ళ చేతిలో పెడతా కానీ నువ్వు ఎక్కడ మాత్రం తిట్ట కాలం తిట్టకు సరేనా సరే మంచుకురా నా కొడుక నువ్వు ఆవిడ కొట్టుకొని కోల కొట్టుకొని నువ్వు అమ్మన్నాడు పిరెడ్డి మహారాజు చెల్లని చేతిలో పట్టుకున్నాడు అబ్బా ఎంతైనా కన్నా చెల్లె ఈ బాయి కాడికి ఎట్లా చేర వచ్చింది బాయి లోపల ఎట్లా పడ్డది చెలికకు చెప్పినట్టు నా భార్యకు నేను చెప్పిన నా యొక్క తోడ పుట్టిన చెల్లెనైనా కానీ బాయి కాడికి వచ్చి బాయి లోపల వేసడానికి కారణం ఎట్లా జరిగిందో నేను తెలుసుకున్నోన్నే కావాలి ఎక్కడ ఉన్నది నా భార్య నీలవాతి అని గడగడ 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 గాతలు పెట్టుకుంటా విడాయి బొబ్బలు పెట్టుకుంటా ఆదిల మండలం భగవాను
వచ్చిందా నవ్వా పొల్ల ఇన్నే ఉంటే నేను పనిపాడు వాడ లంకంత కొంపాయే ఇక ఇంత మందికి పెట్టన్నట్టే నాకు ఒక్కదాన్నేనా